హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. చికెన్ కోసం విద్యార్థులు ఘర్షణకు పాల్పడ్డారు. చికెన్ పంపకాల విషయంలో తలెత్తిన వివాదం కర్రలతో తలలు పగలగొట్టుకునే వరకు దారితీసింది. కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలోని న్యూ పీజీ హాస్టల్ మెస్ నిర్వహణ కమిటీలో ఎంబీఏ ఎకనామిక్స్ మొదటి సంవత్సరం విద్యార్థులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు చికెన్ పెట్టారు. విద్యార్థులంతా చికెన్తో తిన్నారు. అయితే అప్పటికే కొంత చికెన్ మిగిలింది. ఆ మిగిలిపోయిన చికెన్ను మాకు కావాలంటే మాకు కావాలని ఎంబీఏ ఎకనామిక్స్ విద్యార్థులు గొడవ పడ్డారు. మధ్యాహ్న భోజన సమయంలో ఎంబీఏ విద్యార్థులు 2 కప్పుల చికెన్ తీసుకుపోయారని, అది సరిపోక మళ్ళీ వచ్చి అడగడంతో నిర్వహణ కమిటీ వాళ్ళు ఉన్న కూరలు, చికెన్ కర్రీ మిగతా విద్యార్థులందరికీ సరిపోదని, మిగిలితే తర్వాత తీసుకోండి అని చెప్పడంతో ఎంబీఏ విద్యార్థులు ఆగ్రహించి గొడవకు దిగినట్లు తెలుస్తుంది. ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థులు వారిపై ఆగ్రహంతో రెండో సంవత్సరం విద్యార్థులను సహాయంగా తీసుకొని వచ్చి ఎకనామిక్స్ మొదటి సంవత్సరం విద్యార్థిపై దాడి చేయడంతో విద్యార్థులు తమ రెండో సంవత్సరం విద్యార్థులకు కాల్ చేసి తమపై దాడి జరుగుతుందని చెప్పడంతో రెండో సంవత్సరం విద్యార్థులు అక్కడికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కర్రలతో దాడి చేసుకోవడంతో తలలో గాయాలైనట్లు తెలుస్తుంది. దీంతో సమాచారం అందుకున్న కేయూ పోలీసులు హాస్టల్ ప్రాంగణంలోకి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి ఉద్రిక్తతను తగ్గించారు. ఈ ఘటనపై సోమవారం కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రతాపరెడ్డి పోలీసుల సమక్షంలో ఇరు వర్గాల విద్యార్థులను సమావేశపరిచి మందలించారు. ఓ విద్యార్థిపై దాడి చేసిన ఇతర విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఇలా ఘర్షణలు జరుగుతుండడంతో ఇతర విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఘర్షణకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల విద్యార్థులు కోరుతున్నారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.